హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సిద్దిపేటలో అంటారా బాబు అన్న డైలాగ్ అందరూ వినే ఉంటారు. మన ఇన్స్టాలోని టిక్టాక్ లోని చాలా ఫేమస్ అయిపోయారు. వెంకటేష్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఈయన రీసెంట్ గానే మన బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు కూడా వెళ్ళొచ్చారు. సో టాప్ 40లో ఉండి రిజెక్ట్ అయ్యి వచ్చారు. అసలు వీటి గురించి అండ్ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఇప్పుడు వెంకటేష్ గారి కన్నా మాకు అందరికి తెలిసింది సిద్దిపేట మోడల్. అంటేనే అసలు ఈ పేరు ఎలా వచ్చింది? అంటే కమర్షియల్ దగ్గర పనిచేసినప్పుడు అక్కడ సందర్శకులకు టికెట్లు ఇచ్చడం పనిచేస్తుంది మేడం. అప్పుడే నాకు అనిపించింది చాలా మంది కమర్షియల్ ప్రమోట్ కాలేదు, ఇంకా తెలియలేదు అని. అంటే ఇంకా నాలో ఉన్న కామెడీ యాంగిల్ ఉంది, ఎట్లాగో మంచిగా ఎంటర్టైన్మెంట్గా సిద్దిపేటనే ప్రమోట్ చేద్దాము అని అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది మేడం, సిద్దిపేటలో ఉంటారు బాబా అని. ఈ డైలాగ్ ద్వారా కమర్షియల్ ప్రమోట్ అయింది, సిద్దిపేట ప్రమోట్ అయింది. సిద్దిపేట మోడల్గా నేను మంచిగా ప్రాచుర్యం పొందిన మేడం. ఓకే. సో అప్పుడు అంటే ఈ టిక్ టాక్ కానీ, రీల్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ ఇవన్నీ అప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయి. సో అందులోంచి పిక్ చేసుకున్న సిద్దిపేట మోడల్ అని అలా ఫేమస్ అయ్యారు. సో యాక్చువల్ అంటే మీరు అంటే ఎడ్యుకేటెడా కాదా? ఎడ్యుకేటెడ్ మేడం. అయితే ఫస్ట్ మోడల్ మళ్ళీ అని వీడియోలు తీయగానే వీడియో స్క్రాప్ క్రింజ్ వేస్ట్ వీడియోలు చేస్తాడు వీడు అని అనుకోరు. ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్కి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసినా, అట్లా నేను సివిల్స్ ప్రిపేర్ అయినా అని ఒక వీడియోలో బాలలత మేడం వాయిస్ ఇచ్చింది. అట్లా తర్వాత అందరు ఏం తెలుసుకున్నారు అంటే ఓకే వీడు ఎడ్యుకేటెడే, వీడు మరీ క్రింజ్ అయితే కాదు, స్క్రాప్ కాదు, ఓకే ఈజ్ గుడ్ ఎట్ అంటే టాకింగ్, మంచి ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలిసింది మేడం చాలా మందికి. ఓకే, అంటే మీరు యూపీఎస్ కూడా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అయినా. ఓ నైస్. కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేనందువల్ల ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని కొమ్మరి చెరువు కూడా పనిచేయడం స్టార్ట్ చేసినాం మేడం. నెలకు 15,000. కొమ్మరి చెరువు ఫేమస్ అవ్వాలని సిద్దిపేట మోడల్ అయ్యారు డైరెక్ట్ గా. ఓకే, ఎడ్యుకేషనల్ పరంగా అయితే మీరు ఎడ్యుకేటెడే అండ్ యూపీఎస్ ఫేమస్ అయితే జాబ్ లకే కూడా తీసేసారు. ఓ అంటే మీరు జాబ్ ఇదివరకు చేశారు? కొమ్మరి చెరువు దగ్గర వేసినా కదా మేడం. ఇంకా నా వల్ల ఎక్కువ మంది సందర్శకులు అందరూ నాతో ఫోటోలు దిగుతారని సిబ్బందికి మొత్తం నా వల్ల ఇబ్బంది అయిందని గమనించి తీసేసారు. ఓకే, అంటే చదువు ఉంది అంటే జాబ్ ఉంది అంటే ఈ వీడియోలు కానీ ఇలా ఫేమస్ అవ్వడం కానీ ఎందుకు అలాగా? అంటే ఇంకా వీడియోస్ ఇట్లా చాలా మందికి రీచ్ కాగానే, వైరల్ కాగానే ఈ మధ్యలో బిగ్ బాస్ ప్రయత్నిద్దామని, ఇట్లా కొంచెం యాక్టింగ్ వైపు ట్రై చేద్దామని. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్ అవుదామంటే ఆర్థికంగా లేదు మేడం. ఎట్లా నేనే పనిచేసి ఇంట్లోకి ఇవ్వాలి. అమ్మ నాన్న ఏజ్డ్, మాది ఒక అక్క ఒక చెల్లె, వాళ్ళకి మ్యారేజ్ అయింది, చెరో బాబు. ఇంకా కొంచెం అప్పులు అవి ఇవి ఉన్నాయి, కొంచెం నేనే ఇంట్లోకి ఆసరాగా ఉండాలని పని చేయడం స్టార్ట్ చేసిన మేడం. చేస్తే ఇంకా అది కూడా రిజెక్ట్, జాబ్లోకి. ఓకే, మనం బిగ్ బాస్కి వెళ్ళే దానికన్నా ముందు వెంకటేష్ గారు అంటే విజిటర్స్కి చూపించడం కానీ ఆ జాబ్ కాకుండా ఇంకే జాబ్ చేయలేదా? అంటే ఇది అక్కడ జాబ్ చేసేయగానే స్కూళ్ళలో ట్రై చేద్దామని వెళ్తే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, నువ్వు మోడల్ అని ఇవ్వలేదు. ఇంకా ర్యాపిడో చేసిన మేడం. ర్యాపిడోగా హైదరాబాద్లో ఈడ అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుకుంటూ బిగ్ బాస్ ప్రయత్నం చేస్తూ ర్యాపిడో చేసిన మేడం. ఓకే, అంటే మీది ఆర్థికంగా బాగాలేదు, అప్పులు ఉన్నాయని అంటే అసలు ఏంటి మీ ఇంట్లో సమస్య? ఇంట్లో అదే సిస్టర్స్ మ్యారేజెస్ అయినాయి, అమ్మ నాన్న కొంచెం ఏజ్డ్, ఇక నేనే పని చేయాలన్నట్టు. ఇల్లు కూడా చిన్నగా రేకులు ఇల్లు మేడం. ఇంకా బిగ్ బాస్కి వెళ్తే ఇల్లు కట్టుకుందామని అనుకున్నా వచ్చిన డబ్బులు. అంటే ఈ బిగ్ బాస్ అన్న ఇదైతే మీరు మాట ముందు బిగ్ బాస్ మాటకైనా అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ అని చెప్తున్నా, అసలు బిగ్ బాస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అదే మేడం, అంటే కమర్షియల్గా వచ్చి సందర్శకులు ఇట్లా అన్నారు మేడం, ఏంటంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు రీల్స్, మా చిన్నాళ్ళు సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మట్టుకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్. అంతేకాకుండా నువ్వు ఫైనాన్షియల్గా కూడా బాగుపడతావు, బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేయని చాలామంది చెప్పేవాళ్ళే మేడం. అప్పుడే నాకు మా ఇంట్లో ఒక సంకల్పం, బలమైన ఆలోచన ఏర్పడ్డది మేడం, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేయాలి, అంతేకాకుండా ప్రైజ్ మనీ కూడా సాధించాలి అని. ఓకే, అంటే బిగ్ బాస్ అని ఎవరో చెప్పడం వల్ల మీకు వెళ్ళాలి ఇంట్రెస్ట్ అవన్నీ వచ్చాయి. అంటే ఎన్ని రోజుల నుంచి, లైక్ ఎన్ని మంత్స్ ఆర్ సంవత్సరాలు? మోడల్గా ఫేమస్ అయిన వెంటనే అక్కడికి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు మేము 2023 అట్లా 24 నుంచి. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఫేమస్ అయినప్పటి నుంచి, అంటే ఫేమస్ అయ్యారని ఎవరైనా చెప్పారా, మీరే అనుకుంటున్నారా? అంటే చాలా మంది చెప్తారు కదా మేడం, వచ్చి అంటే కమర్షియల్ కాడికి కూడా కొన్ని ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇక అట్లా చాలా మంది సోషల్ మీడియా ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూలు చేసుకోవడం ద్వారా కూడా
ఓకే సిద్దిపేట మోడల్ అనేది అందరికి అలాగ ఒక బ్రాండ్ లాగా సిద్దిపేట మోడల్ అయిపోయారు. ఓకే, ఈ బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నట్టు వచ్చారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అని కాకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకి చెప్పాలంటే ఎడ్యుకేషనల్ గా మీరు ఇంకా చదువుకోనో, లేదంటే ఏదైనా పని చేసుకోనో, లేకపోతే హైదరాబాద్ లో ర్యాపిడో చేశాను దాని బదులు ఏదైనా జాబ్ చేసుకోనో కూడా మీరు డబ్బులు వెనకేసుకొని మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. బట్ బిగ్ బాస్ అని అనే దానికే వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అయితే ఎంటర్టైన్మెంట్ చేద్దాం, చాలా మంది ఫేమ్ కూడా రెట్టింపు అవుతుంది అని కూడా, అది కూడా అంటే ఫేమ్ కోసమే బిగ్ బాస్ కోసమా? ఫేమ్ డబ్బులు రెండు, ఫేమ్ కోసం డబ్బుల కోసం, అందుకని ట్రై చేసిన. ఇంకా ఏంటంటే మన ర్యాప్లో చేసినా కానీ మా అమ్మ నాన్న కూడా ఇదే అంటారు మీరు చెప్పినట్టే, ఆ వీడియోలతో ఏమొస్తలేదురా, బుద్ధిగా ఏదన్నా పని చూసుకో, పని ఉంటేనన్నా పిల్లనిస్తారు, సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడాలని అందరు నన్ను కూడా అడుగుతారు మేడం. జాబ్ ఏదైనా జాబ్ చూసుకోరా, వీడియోలతో ఏం రాదని అమ్మగారు నాన్నగారు తిరుగుతారు మేడం నన్ను. ఇక బిగ్ బాస్ అని సాకు చెప్పుకుంటూ కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసిన. అంటే మీ అక్క వాళ్ళు కూడా ఎవరేమనలే, అంటే ఎందుకు ఇవన్నీ మనకి చదువుకున్నాం మన ఇంట్లోని అన్నారు. అక్క కూడా అన్నారు ఏంటంటే జాబ్ చూసుకోరా అసలు వీడియోలతో, ఎందుకంటే అది అంత ఈజీగా డబ్బులతో కూడుకుంది, అది కూడా డబ్బులు పెట్టి తిరగాలి అటు ఇటు, పని చూసుకో, ఎందుకు ప్రయత్నం అయితే చేసిన వదిలేసి వీడియోలో మీద ఇంట్రెస్ట్ పెట్టకు, జాబ్ చూసుకో అన్నారు. ఓకే, సో మీరు మొత్తానికి అయితే బిగ్ బాస్ అనుకుంటూనే ఈ ఇయర్ లో బిగ్ బాస్ 9 లోకి ఎంటర్ అవుదాం అన్నట్టు ప్యాషన్ ఉండే. ఓకే, అసలు ఆ అవకాశం ఎలా దొరుకుతుంది అని వచ్చేసారు అంటే అనుకున్నారు? అంటే మామూలుగా సీజన్ 7, 8లో అవ్వలేదు, గేట్ దగ్గరికి వెళ్తే గెట్ అవుట్ అన్నారు అన్నపూర్ణ స్టూడియో. ఎక్కడైనా గెట్ అవుట్ అని అంటారు, ఎందుకంటే ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ సపోర్ట్స్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఎవరైనా అంటే అదే అంటారు. 3 minutes వీడియో పెట్టమని అప్లై చేసుకోమని వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, రాగానే నేను 3 minutes వీడియో చేసిన. ఇంకా చేసేటప్పుడు లాస్ట్ ఇంతకుముందు పల్లె ప్రశాంత్ రిఫర్ చేసిన నాజిమ్ అన్నను కలిస్తే ఆయన మధ్యలో కొన్ని రోజులు కాల్ ఆన్సర్ చేయలేదు. తర్వాత ఏం చేసిందంటే సరే ఇప్పుడైతే అది వచ్చింది కదా నోటిఫికేషన్, 3 minutes వీడియో తీయాలి అంటే 3 minutes వీడియో మాట్లాడి పంపించిన మేడం. సిద్దిపేట మోడల్ అంటే సిద్దిపేట అంటే సిద్దిపేట మోడల్, 2 రాష్ట్రాల్లో సిద్దిపేట మోడల్ అంటే హల్చల్ అని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించిన మేడం. తర్వాత జూమ్ కాల్ వచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం. జూమ్ కాల్ వచ్చింది. అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది, మీరు ఈ 9 కనేసే మీరు అప్లై చేశారు. అవును మేడం. బిగ్ బాస్ అంటే ఇది వరకు ఉన్న 7, 8 లోని ట్రై చేశారు కానీ కుదరలేదు. ఆ 2 సంవత్సరాలు ఇది అయిపోయినాయి. ఈ 3వ సంవత్సరం బిగ్ బాస్ 9 కి అన్నట్టు ట్రై చేస్తే అప్లై చేసుకోమన్నారు, మీరు అప్లై చేశారు. టాప్ 44 వరకు. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ జూమ్ కాల్ తీసుకున్నారు. జూమ్ కాల్ ఇంటర్వ్యూ మేడం. జూమ్ కాల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ వాళ్ళు, నచ్చని కంటెస్టెంట్ వాళ్ళు, మీకు కోపం వచ్చే 3 విషయాలు చెప్పండి, సంతోషం కలిగించే 3 విషయాలు చెప్పండి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇంక ఇట్లా అంటే కంటెస్టెంట్ వాళ్ళని అంటే ఎవరు ప్రీవియస్ ఎపిసోడ్ లో అడిగారా? ఓకే, ఇష్టమైన కంటెస్టెంట్ వాళ్ళు, మళ్ళీ మీరు బిగ్ బాస్ ఎందుకు రావాలనుకుంటారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అన్నిటికీ ఆన్సర్ చెప్పారా మీరు? చెప్పిన. అంటే లైక్ ఏమేమి చెప్పారా గుర్తుందా? చెప్పిన మేడం. అంటే ఇష్టమైన కంటెస్టెంట్ అంటే మన రాహుల్ చిప్లిగంజ్ అని చెప్పిన మేడం. ఇష్టం లేదంటే అభిజిత్ ఒకళ్ళు, పల్లె ప్రశాంత్ అని కూడా చెప్పిన. కానీ అక్కడ నువ్వు ఇష్టం ఉన్నవారంటే ఎవరు చెప్పు? రాహుల్ సిప్లిగంజ్ అని చెప్పు. ఓకే, ఆయన బిగ్ బాస్ విన్నరే. వీళ్ళు అభిజిత్ గాని ఇంకొకరు పల్లె ప్రశాంత్, వాళ్ళు కూడా బిగ్ బాస్ విన్నరే. వాళ్ళిద్దరు ఎందుకు నచ్చలేదు, ఈయన ఎందుకు నచ్చాడు? ఆయన రాహుల్ సిప్లిగంజ్ మంచిగా ఎంటర్టైన్ చేసిండు, ఎత్తు టాలెంట్, మైండ్ గేమ్ ఆడి విన్నర్గా టాస్క్లు అయినా బాగా ఆడి విన్నర్ అయ్యిండు. వీళ్ళు ఏంటంటే నాకు పల్లె ప్రశాంత్ విషయంలో కామన్ మ్యాన్గా పోవడం ఒక ఎత్తు, గెలవడం ఒక ఎత్తు, అది చాలా గొప్ప విషయమే. మా సైడ్ అయితే తను కూడా నాజిమన్ అని రిఫర్ చేసిండు. కాకపోతే రైతులకు డబ్బులు ఇస్తా అనేది ఒకటి ప్రామిస్ చేయకుంటే బాగుండేది మేడం. ఎందుకంటే అవును, అంటే అప్పుడు అన్నాడు మన ఎవరు పల్లవి ప్రశాంత్, ఇట్లా నాకు డబ్బులు వస్తే నేను రైతులకు సగం సాయం చేస్తాను, మా ఇంట్లోకి నేను అవి చూసుకుంటాను నెక్స్ట్ అన్నట్టు అని అన్నాడు. హెల్ప్ చేయలేదు అయితే? చేయలేదు, అది ఒకటి చెప్పకుండా ఉంటే బాగుండాలి అనిపించింది. అంటే హెల్ప్ అయితే చేయలేదు, అనకుండా ఉండాల్సిందే అని అంటారు. ఓకే, అభిజిత్ ఎందుకు నచ్చాడు? అభిజిత్ నాకు జడ్జిమెంట్ మొన్న రెడ్డి ఇచ్చినప్పటి నుండి నాకు. మీకు రెడ్డి ఇచ్చినందుకు నచ్చలేదు కానీ ప్రీవియస్ లో ఓకే పల్లె ప్రశాంత్ ఒక్క కంటెస్టెంట్ చెప్పిన, ఇప్పుడైతే ఆ కేటగిరీలో అభిజిత్ కూడా జాయిన్ అయ్యాడు. ఓకే, అయితే ఇంకేం అడిగాడు జూమ్ కాల్ అని మీకు? అదే మీకు క్రష్ ఎంతమంది, ఎవరు అందరూ వాళ్ళు జూమ్ కాల్ లోనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. సెలెక్షన్ అయ్యారు అని వాళ్ళే ఎప్పుడు కాల్ చేశారు మీకు? వెంటనే మళ్ళీ కాల్స్ మెయిల్స్ వచ్చినాయి. కాల్స్ మెయిల్స్ ఏమన్నా అంటే మీరు నెక్స్ట్ రౌండ్కి రండి,
గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అదొకటి కాల్ చేసారు. తర్వాత థర్డ్ రౌండ్కి కూడా కాల్ చేశారు, మీకు ఇట్లా అగ్ని పరీక్షకి డేట్స్ ఇట్లా అవైలబుల్ ఉండాలి, మేము హోటల్ ప్రొవైడ్ చేస్తాం, హోటల్ ప్రొవైడ్ చేసారు. ఈ గ్రూప్ డిస్కషన్ అన్నారు కదా, అంటే ఇదేమి ఇంటర్వ్యూ లాగా? ఇది ఒక టాపిక్ ఇచ్చారు మేడం, 10 మెంబర్స్ చేసి డైరెక్ట్ గా వెళ్ళి ఒక 10 మెంబర్స్ గ్రూప్ గా చేసి, మా గ్రూప్ లో శ్రీజ ఉంది, ప్రియా శెట్టి ఉంది. ఓ ప్రియా శెట్టి 15 మెంబర్స్ లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళు అందరం గ్రూప్ డిస్కషన్ బాగానే మాట్లాడినాం. అది అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తారా అనే టాపిక్ పైన బాగానే మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే ఇప్పుడు అవును అందరినీ మేము మామూలుగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము, బట్ మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తారని చెప్పిన మేడం. ఎందుకంటే మ్యారేజ్ అయినాక చాలా మంది మధ్యకాలంలో భర్తలని చంపుతారు, ఇట్లా ఇండోర్లో హనీమూన్ ఇన్సిడెంట్ కానీ ఇంకా డ్రమ్లో పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయని నేను ఫ్లూయెంట్గా మాట్లాడినా మేడం. నెక్స్ట్ రౌండ్కి పిలిచారు. ఓకే, అంటే అదే చెప్పాలి. ఎందుకు అనిపించింది మీకు అంటే ఆడవాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు, అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు కదా, తెలియట్లేదు, కొన్ని విషయాలు బయటకు రావట్లేదు అంతే చేస్తారు. కాకపోతే అప్పట్లో అబ్బాయిలు ఎక్కువ ఉండే మేడం మోసం. ఈ రీసెంట్ డేస్ చూసుకుంటే అయితే అమ్మాయిలు. ఓకే, మెజారిటీ చూసుకుంటే లేడీస్ ఎక్కువ ఉన్నారని అది చెప్పారు. సెలెక్ట్ అయ్యారు అప్పుడు మీ గ్రూప్? సెలెక్ట్ అయింది మేడం, గ్రూప్ డిస్కషన్ మంచిగా ఇంప్రెస్ అయింది మేడం తాబీ మ్యామ్. ఓకే, నెక్స్ట్ రౌండ్ కు అగ్ని పరీక్ష పిలిచారు. అగ్ని పరీక్ష అనగానే ఫస్ట్ మీకు అర్థమైందా అంటే బిగ్ బాస్ అంటే డైరెక్ట్ గా సెలక్షన్ అంటే ఆడిషన్స్ ఉంటాయి, జూమ్ కాల్స్ ఉంటాయి, ఓకే చేస్తారు, తర్వాత డైరెక్ట్ రమ్మంటారు, కానీ బిగ్ బాస్ 8 లో మిగతా వాటిలో చూసుకుంటే ఈ అగ్ని పరీక్ష అన్నది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. మీకు అర్థమైందా? ఫస్ట్ హిందీలో రోడీస్ ప్రోగ్రామ్ చూడు మేడం, దాన్ని కాపీలా చేశారు. ఓకే, అది అంటే ఫస్ట్ ఇట్లా చెప్పారు వాళ్ళు ఎవరైనా ఇట్లా అగ్ని పరీక్ష పెడతాము, దాంట్లో సెలెక్ట్ అవుతేనే మీరు వెళ్తారు బిగ్ బాస్ లో, కానీ ముందు చెప్పారు? చెప్పారు, ఆ మెయిల్ లో కూడా ఉంది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది మీరు సెలెక్ట్ అయ్యారు అని భావించకూడదు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మిమ్మల్ని పంపించేస్తాం అన్నారు. ఓకే ఓకే, వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నట్టు దాని స్పీడ్ గా పంపించేసారు. ఓకే, అంటే మొత్తం ఎంత మంది అగ్ని పరీక్షకి వెళ్ళింది? 44 మెంబర్స్ వెళ్ళా. బట్ మాకు చూపించేది ఏంటంటే 40 మెంబర్స్ అన్నట్టు చూపించారు. కొందరు తీసేసారు మేడం, అందులో అంటే కొన్ని సెకండ్స్ ఇచ్చారు, స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, డ్యూరేషన్ ఇవ్వాలి. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? 40 మెంబర్స్ కామన్ పర్సన్సే ఉన్నారు. సో మీరు చూస్తుంటే నేను సిద్దిపేట మోడల్ని అని అన్నారు, ఓకే రైట్, బాగానే ఉంది, ఫేమస్ అన్నారు, బాగానే ఉంది. మీ కేటగిరీని కామన్ పర్సన్ లో ఎలా యాడ్ చేశారు? బట్ నార్మల్ గా సెలబ్రిటీస్ దాంట్లోనో ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లోనో యాడ్ చేస్తారు, సో మిమ్మల్ని ఏ కేటగిరీలో వేశారు? అదే మేడం, స్టేజ్ ఎక్కగానే నాకే బాధ అనిపించింది. నవదీప్ గారు కామన్ మ్యాన్లు అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి అని అన్నాడు. మరి ఇప్పుడు ఈ 15 మెంబర్స్ లో నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, వాళ్ళు సెలబ్రిటీస్ లాగే వస్తారు కదా. అభిజిత్ గారేమో ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్ లోకి వస్తే మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు అన్నారు. అంటే మీరు ఒక్క నిమిషం, అంటే మీరు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు, 44 మెంబర్స్ లో మీరు ఉన్నారు. సో 4 మెంబర్స్ అనేది ఫాస్ట్ గా అయిపోయింది, 40 మెంబర్స్ లో మీరు ఉన్నారు. సో అందరినీ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఇంట్రడక్షన్ ఇమ్మన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ అనేది వాళ్ళ దగ్గర ఉంటది. ముగ్గురు అయితే ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటది. సో మీది కూడా ప్రొఫైల్ వాళ్ళ దగ్గర అలానే ఉంటది. సో మిమ్మల్ని అంటే మాకు చూపించేవన్నీ తక్కువ మినిట్స్ లో ఉంటాయి, బట్ అక్కడ మీకు జరిగేది ఎక్కువ అవుతుంది కదా, షూట్ అనేది జరుగుతూ ఉంటది. సో ఎలా అయ్యింది మీది? అదే మేడం, ఏంటంటే స్టేజ్ ఎక్కగానే శ్రీముఖి గారు సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని డైలాగ్ చెప్పింది. చెప్పగానే ఇంకా వీళ్ళు అభిజిత్ గారేమో నువ్వు ఇక్కడ సెట్ గా నువ్వు ఫేమస్ అవుతావు. అసలు మిమ్మల్ని అసలు ఏమైనా క్వశ్చన్స్ అడిగారో కానీ మీ గురించి మీరు చెప్పుకోవడం అవేం జరగలేదు? ఫస్ట్ క్వశ్చన్స్ అంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వాళ్ళు అడగక ముందే నేను చెప్పిన, సిద్దిపేట మా వాళ్ళు ఇట్లా నా పేరు బెజ్గా వెంకటేష్, ఇట్లా కొమర్షియల్ కాడ పనిచేసిన ఫేమస్ అయినా ఇదంతా చెప్పిన తర్వాత ఒక డైలాగ్ చెప్పమంటే డైలాగ్ కూడా చెప్పిన. నాకు ఇంకా టాస్క్లు కూడా ఇవ్వాలి, యాక్చువల్గా ఏదైనా పారామీటర్ బేస్ చేసుకొని నన్ను రిజెక్ట్ చేసి అనడానికి ఒక టాస్క్ కూడా ఇవ్వాలి. చాలా మంది టాస్క్లు ఇవ్వలేదు, కానీ చాలా మందికి ఇవ్వలేదు. అమ్మాయి యాంకర్స్ వచ్చింది, అమ్మాయి 19 years అమ్మాయి, ఆ అమ్మాయి కానీ కొంతమంది టాస్క్లు ఎవరికి ఇవ్వలేదు, డైరెక్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ తో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు చెప్పాలంటే. సో అంటే మీరు ఇంట్రడక్షన్ విన్నాక అసలు ఫస్ట్ జడ్జి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? సెలబ్రిటీ కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి అని అన్నారు. అభిజిత్ గారు అన్నారు, నవదీప్ గారు. అభిజిత్ గారేమో ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు బయట, బిగ్ బాస్ లోకి వస్తే మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు అన్నారు. బిందు మాధవ్ గారు ఏమన్నారు? బిందు డైరెక్ట్ ఏం మాట్లాడలే. అభిజిత్ గారు రెడ్ లేపగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. మొత్తం వాళ్ళ జడ్జిమెంటే అన్ఫేర్ లాగా ఉంది. అదంతా మీకు అంటే షూట్ అది ఎంత మొత్తం ఎంతసేపటి జరిగింది?
నేను ఒక స్టేజ్ మీద 10 మినిట్స్ ఉన్నా కావచ్చు మేడం. మామూలు ఎపిసోడ్లో 2 మినిట్స్ దాకా వచ్చింది. ఓకే, 10 మినిట్స్ వరకు ఇదే జరిగింది కానీ ఎక్స్ట్రా అడిషనల్ క్వశ్చన్స్ కానీ ఏం కానీ మిమ్మల్ని అడగలేదు? నథింగ్. శ్రీముఖ్ గారు కానీ శ్రీముఖ్ గారు మామూలుగా నువ్వు ఎవరు ప్రపోజ్ పెళ్ళి ఎందుకు కాలేదని అని అన్నది సరదాగా కన్వర్జేషన్ జరిగింది. మీరు నాకు ఈడవుతారు సేమ్ మన నాది ఏజ్ 32 అని ఆమెది కూడా అన్నది. మన ఇద్దరికి ఈడు జోడు కలుస్తుందని ఇట్లా ఫన్ గా మాట్లాడారు అంతే. అంతేగాని రిజెక్ట్ అంటే అసలు రిజెక్ట్ అయిన రీజన్ ఏంటి? నథింగ్ ఎల్స్ మేడం. అసలు ట్రాన్స్పరెంట్ ఏం చూపెట్టలేదు వాళ్ళు. అది ఆబ్వియస్లీ అన్ఫేర్ అనిపించింది. అంటే నార్మల్ గా కామన్ పర్సన్ అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎంచుకోవడమే కామన్ పర్సన్స్ అని ఎంచుకుంటారు ప్రొఫైల్స్ వాళ్ళు రాగానే. సెలబ్రిటీ అని అనగానే మీరు ఏం అనుకోలేదా, అడగలేదా కనీసం రిజెక్ట్ అనగానే? నేను చెప్పిన సెలబ్రిటీ అంటే ఆర్థికంగా మా అదే పరిస్థితి ఉంది, నేను ర్యాపిడ్ చేస్తున్నా, ఇంకా పూర్ ఫ్యామిలీ, కామన్ మ్యాన్ కదా సార్ అంటే ఇక మేమైతే నేను సెలబ్రిటీగా పరిగణలోకి తీసుకుంటామని ఇలా చెప్పేసి తర్వాత మీరు అంటే ఆఫ్టర్ మీరు రిజెక్ట్ అయిన తర్వాత కూడా మాట్లాడడం కానీ రిక్వెస్ట్ చేసుకోవాలి. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఏంటో చూపిస్తాను, ఇప్పుడు నేను డాన్స్ వేయలేను. యాక్చువల్ ఒక అబ్బాయిని డాన్స్ వేయమన్నారు, షాకిబ్. ఎస్, అతను డాన్స్ వేయమంటే వేయలేకపోయినా కూడా తను కూడా సెలెక్ట్ చేశారు. 15 లో ఉన్నాడు. ఒక యూట్యూబ్ అనాలిసిస్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే తను ఏం చేసిందంటే అనాలిసిస్ అసలు షాకిబ్ ఏ మూమెంట్ చేయాలి, ఏది చేయాలి, సిద్దిపేట మోడల్ అని డైలాగులు అవి ఇవి చేసి కొంచెం ఏదో ట్రై చేసిండు. సిద్దిపేట మోడల్ ఈస్ ఫార్ బెటర్ దాన్ షాకిబ్, ఈవెన్ దో ఒక్క గ్రీన్ కూడా ఇవ్వలేదు, హోల్డ్ పెట్టాల్సింది అని అన్ని. అవును, హోల్డ్ అనేది చాలా మందికి అవసరం లేదు అన్న వాళ్ళు కూడా హోల్డ్ పెట్టారు అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. సో అసలు మీరు డైరెక్ట్ గా ముగ్గురు రెడ్ చెప్పి రిజెక్టెడ్ అని అన్నప్పుడు మీకు ఏం అనిపించలేదు? మళ్ళీ వాళ్ళు ఎట్లా వీళ్ళు రిజెక్ట్ చేయాలనే పనిగానే పెట్టుకోరు అని నేను కూడా ఆర్గ్యుమెంట్ ఎందుకు రెడ్ ఇచ్చారు నాకు ఏంటి అని ఇట్లా ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి, ఇక బాధతోనే వాకౌట్ చేశాను. అంటే మళ్ళీ అలాంటి స్టేజ్ అనేది మళ్ళీ మనకి రాదు. అప్పుడు ఒకసారి అడిగి ఉంటే ఎందుకు రిజెక్ట్ చేశారంటే సెలబ్రిటీ అని చెప్పారు అన్నాను. సరే, ఒకవేళ కామన్ మ్యాన్ నుంచి కాకుండా సెలబ్రిటీ దాంట్లో ఉన్నప్పుడైనా మీరు సెలబ్రిటీ దాంట్లో ప్రొఫైల్ పెట్టాల్సింది కదా? పెట్టాలి మేడం. నెక్స్ట్ ఇది అవ్వలేదని పెట్టేది ఉండే కానీ ఇంకా పెట్టలేకపోయినా మేడం. నెక్స్ట్ సార్ ఇంకా వైల్డ్ కార్డ్ అని ట్రై చేయాలి, లేకుంటే నెక్స్ట్ సార్ అంతే సెలబ్రిటీలో పెట్టాల్సింది కానీ ఇంకా అప్పుడు కుదరలే మేడం, టైమింగ్ తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు అగ్ని పరీక్షల్లోనైతే 40 members లో సెలెక్ట్ ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యారు. సో 15 వచ్చారు మనకి. తర్వాత నెక్స్ట్ హోల్డ్ లో పెట్టిన వాళ్ళందరూ 15 లోకి వచ్చారు. సో 15 members లోని ఇప్పుడు 5 members మనకి ఉన్నారు. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అంటే శ్రీజ అవుతుంది అనుకుంటున్నాను మేడం. ఇంకా మనీష్, అనుసరత్నం కూడా ఉంటుందని అంటారు కొందరు అనాలిసిస్. ఇంకా పక్కనైతే ప్రిడిక్ట్ చేయలేము మేడం. అవును, అంటే లైక్ అంచనా మీరు జర్నీ చేశారు కాబట్టి వీళ్ళు కల్కి గానీ వీళ్ళంతా గానీ. కల్కి గారు కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు, ప్రియా వీళ్ళు ఉంటారు అనుకుంటారు. వీళ్ళు ఉంటారు మోస్ట్లీ. ఓకే, సో వాళ్ళు కూడా కామన్ పర్సన్సే, మీరు అక్కడ వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యారు. సో అంటే అక్కడ అన్ఫేర్ అని అంటున్నారు. అంటే సెలబ్రిటీస్ ని చూస్తే అంటే కామనర్స్ తీసుకుంటే లేదు మేడం, ఆబ్వియస్లీ అన్ఫేర్. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి. గరీబ్ ని అసలైన కామన్ మ్యాన్ ని తీసుకోవాలి కదా, తీసుకుంటే. అవును, కామన్ మ్యాన్ అంటేనే ఏమి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, లేదంటే ఇన్స్టాలో వీటిలో ఏమి లేని వాళ్ళని కామన్ పర్సన్ ని, ఒక క్యాజువల్ పర్సన్ తీసుకురాలి. కానీ వీళ్ళ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దో మీతో కూడా అందరినీ ఇన్స్టాలో వాటిలో చూస్తే ఫాలోవర్స్ బాగానే ఉన్నారు అందరికి. మీరు అందరు కామన్ పర్సన్స్ ఎలా అవుతారు? మాత్రం లేరు మేడం, 35 followers ఉన్నారు. సో ఓకే, తను సెలెక్ట్ అయ్యాడు, తను కూడా హోల్డ్ లో పెట్టారు. కామన్ మ్యాన్ అనుకోవచ్చు. వాళ్ళు చూస్తున్న విధంగా చూసుకుంటే వాళ్ళు కామన్ పర్సన్స్ అవ్వారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, యాక్ట్ చేసే వాళ్ళు గానీ. అంటే వాళ్ళ పారామీటర్స్ ఏది బేస్ చేసుకొని జడ్జ్ చేస్తారు అనేది ఆబ్వియస్ క్లియర్ లేదు. అది మీరేమంటారు? ముగ్గురు జడ్జిమెంట్స్ లోని మీకు ఎవరినైనా ఒప్పించాలి వీళ్ళని, నా ప్రయత్నం చేసుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టు ఏమైనా అనిపించిందా? ముగ్గురు జడ్జిమెంట్ కి సెట్ గారు, వేస్ట్ ముగ్గురు కూడా. అసలు యాక్చువల్లీ వాళ్ళు కామెంట్లలో నాకు సపోర్ట్ వస్తుంది, కొందరు వీడియోలు కూడా చేసి పెడతారు నాకే సపోర్ట్ గా. జడ్జిమెంట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ జడ్జిమెంట్. కానీ ముగ్గురు బిగ్ బాస్ ఎలా ఉంటుందో చూసారు, బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు, విన్ అయ్యారు, బయటకు వచ్చారు. సో వాళ్ళ జడ్జిమెంట్ ని మనం తప్పు పట్టలేం కదా. అంటే వాళ్ళకి కావాల్సినది నేను ఇవ్వలేదు అట్లా ఆలోచిస్తే మీరు కూడా వాళ్ళని నేను ఆకట్టుకోలేకపోయినేమో అని అట్లా కూడా అనుకోవచ్చు. ఫైర్ లేదు, ఫైర్ గా మాట్లాడలేదు,
నేను అని అనుకోవచ్చు. ఓకే, ఫెయిర్ గా మాట్లాడలేదు, ఫెయిర్ గా ఫైరే డైరెక్ట్. ఓకే, శ్రీజాతం ఉంది కదా, నేను అది ఇది చేసేస్తా ఇది చేసేస్తా అని పరిగెత్తి అన్నది డైరెక్ట్, మీరు రెడ్ ఎందుకు ఇచ్చారు నాకు భయపడ్డారు మీరు అన్నది. అవును అన్నది. ఆ విధంగా నేను ఫైర్ అవ్వలేకపోయినాము. మీరు కామన్ గా పర్సన్ అన్నారు కాబట్టి మీరు జెన్యున్ గా ఎలా ఉంటారో అది చూపించిన. అయితే బహుశా వాళ్ళు ఫైర్ ఎక్స్పెక్ట్ చేసారేమో మేడం. అంటే మీరు అనుకుంటున్నట్టు జడ్జ్ యాంగిల్ ఆలోచిస్తే అది ఎక్స్పెక్ట్ చేసారేమో. కానీ కామెంట్లోనైనా దేంట్లోనైనా నాకే సపోర్ట్ వస్తుంది. జడ్జిమెంట్ నవదీప్ గారు చూసుకుంటే ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చినాం అనడం, కొన్ని ఇట్లాంటి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన జడ్జిమెంట్ మొత్తం రాంగే అనిపించింది నాకు. ఓకే, సో ఇంకా ఈ బిగ్ బాస్ ఆలోచన అనేది ఇంకా ఉంటుందంటారా, లేదంటే చాలు నేను ఇక్కడ వరకు వెళ్ళొచ్చాను, రిజెక్షన్ నేను తట్టుకోలేను చాలు అని అనుకుంటున్నారా? అంటే మా అమ్మగారు నాన్నగారు కూడా ఏమంటారు అంటే, ఏదైనా పని చూసుకోరా బుద్ధిగా, ఈ వీడియోలతో వేస్ట్, ఏం రాదు, ఉన్న జాబ్ అయింది, నోటే మన్ను పడ్డది, ఎందుకు రానికి బిగ్ బాస్ వీడియోలు అది అని అంటారు. కాకపోతే ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయంటే మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు మూర్ఖత్వమే ఇంకా అంటే ఇప్పుడు చదువులేని వాళ్ళు, లేదంటే ఫ్యామిలీ పూర్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే చదువుకోవాలి, చదువుకున్నాక మనం జాబ్ చేసుకొని ఫ్యామిలీని చూసుకోవాలనేది చాలా మందికి ఉంటుంది. సో మీరేంటంటే మంచి నేను ఎడ్యుకేటెడ్ ని, నేను ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడతాను, టూరిస్ట్ గైడ్ చేసే ఆ జాబ్ కూడా నేను చేశాను అని కూడా మళ్ళీ వీడియోస్ మోడల్ అవ్వడము, సిద్దిపేటకి ఒక పేరు లేదని పేరు తీసుకురావడం, ఒక మంచి అదే పేరు తెలియదు ఆ ప్రాంతానికి అనే ఉద్దేశంతో మీరు ఒక సిద్దిపేట ఏంటి అనేది ప్రమోట్ చేశారు బానే. సో ఎందుకు అంత అంటే ఇంకా బిగ్ బాస్ అదే మేడం, ఇప్పుడు వైల్డ్ కార్డ్ అన్న అవుతుందా, లేకుంటే నెక్స్ట్ సీజన్ అన్నా చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మరి ముఖ్యంగా ఫేమ్ కొరకు, డబ్బుల కొరకు మేడం. ఓకే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు, బిగ్ బాస్ లోకి వెళ్ళారు, ఒకవేళ వస్తే ఫైనల్ గా వస్తే ఆ డబ్బులు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి చెప్పాడు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు, ఇలా అనకుండా ఉండాల్సింది అని మనం అన్నారు ఇందాక. సో మీరేం చేద్దాం అనుకున్నారు? నేనైతే ఫాల్స్ ప్రామిసెస్ ఏమి ఇవ్వ, 100 మంది ఆర్ఫన్స్ తీసుకొని కలెక్టర్లను చేస్తే ఇట్లా అదంతా అట్లాంటి ఏం చెప్ప, ఫాల్స్ ప్రామిసెస్. నా ఫస్ట్ పరిస్థితి నాదే బాగాలేదు, కటిక దరిద్రంలో ఉన్నా, పూర్ కూడా కాదు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ లాగా ఉన్నా, ఇల్లు కట్టుకొని అమ్మ నన్ను మంచిగా చూసుకున్నాను ఆ డబ్బులతో. ఓకే, సూపర్. సో అంటే ఫన్నీ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? అది బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఇట్లా ఫన్నీగా అందరు నవ్వించడానికి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు, ఈ డైలాగ్ చెప్పిన, సూర్యుని ఆపలేవు కానీ మేము ఆపుతున్నామని వాళ్ళు ఆపేసారు. ఓకే, అంటే ఈ బిగ్ బాస్ అనేది పక్కన పెట్టేస్తే బిఫోర్ సిద్దిపేట మోడల్ గురించి మనం మాట్లాడితే అసలు ఫన్నీ వీడియోస్ చేసినప్పుడు కామెంట్స్ ఎట్లా వచ్చేవి? మొత్తం బ్యాడ్ కామెంట్స్. ఎందుకంటే అవుట్ ఆఫ్ 199 బ్యాడ్. ఎందుకలా? నాకు అనిపించింది, నేను ఆలోచించినప్పుడు ఫుల్ ఎంత మంచి పాజిటివ్ కంటెంట్తో చేసినా కానీ నెగిటివే పెడతారు అన్నప్పుడు నాకు అనిపించింది, కావాలని జెలస్తో కూడా పెడతారు వీళ్ళు, అసూయ ఉంది వీళ్ళకు అని అనుకున్నా. నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని మళ్ళీ మంచి మంచి వీడియోస్తో అలరించిన. ఓకే, అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు ఈ వీడియోలు చేయడము, మనము సెట్ కాము, వద్దు మనకి అని అంటున్నట్టు అనిపించలేదు ఇప్పుడు? కొంచెం పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించింది అంటే, అరే ఇంత బ్యాడ్ కామెంట్స్ రావడం ఏంటి అని మధ్యలో కొన్ని రోజులు వీడియోలు వేయలేదు. తర్వాత ఇంకా నాకు మళ్ళీ నేను సెల్ఫ్ మోటివేట్ ఏం చేసుకున్నా అంటే, బాగా చేసిన పనులున్న చెట్టకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు, ఎంత మంచిగా చేసినా కావాలని జెలస్తో పెడుతుర్రు ఇవి అని మళ్ళీ ఒక బ్యాడ్ కామెంట్స్ డైలాగ్ మళ్ళీ ఒకటి కొట్టిన, సిద్దిపేట మోడల్ అంటేనే స్మార్ట్, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను ఓవర్ స్మార్ట్ చేయొద్దు. ఈ డైలాగ్ కూడా మళ్ళీ చేశారు. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి మేడం, ఈ మధ్య కొంచెం తగ్గినాయి. ఓకే, అంటే ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యారా? అవును, ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా వెళ్ళినా కాబట్టి కొందరు అంటారు, సరే దాకా వెళ్ళింది కదా పర్వాలేదు, కొంచెం ట్రై చేసిండు అని అంటారు. సో ఇప్పుడు ఈ ఇన్స్టాలో రీల్ కానీ, యూట్యూబ్లో రీల్స్ కానీ ఇవన్నీ చేస్తే అమౌంట్ వస్తాయని అంటారు కదా, మీరు అలా అన్ని చేసుకున్నారా? అంటే అమౌంట్ యూట్యూబ్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదు మేడం, ఎందుకంటే నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ల ద్వారానైతే ఒక ప్రమోషన్స్ ద్వారా హెల్ప్ అవుతుంది మేడం. ఒక సాయి ప్రసాద్ అన్న తెలిసిన బ్రదర్ ఉంటే, ఆ బ్రదర్ దగ్గర కెమెరాలు గిన్నె ఉన్నాయి, అతనితో కలిసి ఇప్పుడు చేస్తే 4,000 వచ్చినాయి అనుకోండి, 2,000 + 2,000 తీసుకుంటాం. ఓహో, ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా మేడం, సిద్దిపేట మోడల్ సాంగ్తో అందరిని ఎంటర్టైన్ చేయాలని. అది సిద్దిపేట మోడల్ సాంగ్ ప్రోమో వదిలినా మేడం. చేశారా మొత్తానికి? అవును, ప్రోమో వచ్చింది. సాయి ప్రసాద్, శ్రీకాంత్ ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా క్లెమెంట్ అన్న ఉన్నాడు కదా మేడం, ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న,
అన్నతోనే పాడిపించిన మాయదారి మైసమ్మ సాంగ్ పాడింది మేడం. ప్రోమో 83K వ్యూస్ వచ్చినాయి మేడం, బాగా ఆదరించారు. ఇంకా మన ఫుల్ సాంగ్ కూడా త్వరలో వస్తుంది మేడం. అందరు కూడా సిద్దిపేట మోడల్ సాంగ్ విని ఎంజాయ్ చేయడమే కాకుండా డాన్స్ కూడా చేస్తారు. ఓహో ఓకే, దాంట్లో మీరే యాక్ట్ చేశారా? అవును మేడం, సిద్దిపేట మోడల్ మొత్తం మీరే బిల్డప్ సాంగ్. ఓకే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్ని ఫ్యామిలీ పరంగా అన్ని చూసుకుంటే పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఇక నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో నా అందానికి కట్అవుట్, కానీ ట్రై చేసినా కానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఇప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు. మోడల్ అయినాక కూడా ఒక కామెంట్ రాలేదు, మెసేజ్ రాలేదు. కానీ ముందన్న ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు. సిద్దిపేటకి సిద్దిపేట మోడల్కి దగ్గర మోడల్ అమ్మాయి దొరకాలి ఇంకా, అది దానికోసం ఎదురు చూస్తున్నారు. ఓ రైస్. మీరు ఎంపీగా కూడా చేశారని వింటాను, ఏంటది అసలు? అవును మేడం, ఎంపీగా సామాన్యుడు, కామన్ మ్యాన్, ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ అని నన్ను నినాదంతో వచ్చి చేసిన. తొలి అడుగుల్లోనే 1264 ఓట్లు వచ్చినాయి మేడం. మంచిగా ఆదరించారు. ఆ టైంలో బాలలత మేడం కూడా నాకు వాయిస్ ఇచ్చింది. ఏంటంటే నేను మేడం దగ్గరనే కోచింగ్ తీసుకున్నాను మేడం, సివిల్ సర్వీస్. నైస్ హ్యూమన్ బీయింగ్ షీఈస్ అండ్ షీఈస్ మై మెంటర్. నా గురించి మంచిగా వాయిస్ ఇచ్చింది మేడం. మేడం వాయిస్ ఆవిడ దగ్గర మీరు చదువుకున్నారా? సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు? అవును మేడం. సో అంటే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఎందుకు బ్యాక్ డ్రాప్ వేసి, అంటే అక్కడెక్కడో ఎడ్యుకేషన్ లో ఉండాలని అనుకుంటాం చాలా మంది. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు చదువుకుంటున్నారంటే ముందుకు వెళ్ళాలని అనుకుంటాం, కానీ వెనక్కి వచ్చి కానీ వేరేగా రూట్ లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. పొలిటికల్ చూసారు, బిగ్ బాస్, టిక్ టాక్, ఇన్స్టా, అంటే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్, మొత్తం ప్రమోషన్స్, అంటే తక్కువగా ఎందుకు ఉండడం? అంటే ఇక అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్సిస్టెంట్గా చదువుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని ఆపేసి. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే మీరు సివిల్స్ కి దానికి ప్రిపేర్ అవుతూ ఇందాక అన్నారు ర్యాపిడో చేసుకోవడం, అలా చేసుకుంటే సరిపోతుంది. అసలు ఐడియా మీకు ఎవరు ఇచ్చారు ఫస్ట్? అంటే ఇలా ఇన్స్టాలో రీల్స్ చేయాలి, యూట్యూబ్ లో పెట్టాలి, టిక్ టాక్ చేయాలి, సిద్దిపేట మోడల్ అవ్వాలి అని ఎవరైనా ఉంటారుగా ఒక పర్సన్? లేదు మేడం, అంటే నాకే వచ్చింది ఆలోచన. అంటే కొన్ని సెర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏమనిపించింది అంటే, ఒక ఆలోచన సిద్దిపేట కొమర్షియల్ చాలా మందికి తెలిసేలాగా చేద్దాం. స్కూలింగ్ అప్పుడు కూడా నేను ఐఎమ్ గుడ్ ఎట్ డాన్సింగ్ అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ సింగింగ్ సాంగ్స్ అండ్ డెలివరింగ్ డైలాగ్స్ అండ్ యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాను నేను. ఇదంతా ఇట్లా అని వీడియోస్ ఐ స్టార్టెడ్ విత్ మై ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఐ ఎమర్జ్డ్ యాజ్ సిద్దిపేట మోడల్ అక్రాస్ ద వరల్డ్. ఎవరైనా చూసారంటే అసలు ఇతను చదువుకున్నాడా లేదా, అంటే అసలు వెళ్ళి ఎడ్యుకేటెడా కాదా, అసలు ఇంగ్లీష్ అయినా మాట్లాడగలుగుతాడా లేదా అని అలా ఎవరైనా అనుకున్నారా మిమ్మల్ని చూసారా? కానీ పేరెంట్స్ చూడగానే మామూలుగా వీడు అంత టాలెంట్ లేకపోవచ్చు అని అనుకుంటారు మేడం. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. దట్ టాలెంట్ డస్ నాట్ లై ఇన్ బ్యూటీ, ఇట్ లైస్ ఇన్ యాక్షన్స్ కదా మేడం అని ప్రూవ్ చేసుకున్నాం మేడం. అంటే మీకు సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉన్నట్టుందిగా, మీరంటే మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు, మీ గురించి మీరే పొగుడుకుంటున్నారు. అవును మేడం, ఎందుకంటే సెల్ఫ్ డబ్బా మామూలుగా ఎవరైనా కనబడ్డా కానీ సిద్దిపేట మోడల్కి లైక్ చేయండి, సపోర్ట్ అయ్యండి అని అలవాటు అయిపోయింది. సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటా మేడం. అయితే మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి అన్న అంటే ఏమి ఇస్తారు? సిద్దిపేట మోడల్ ఇట్స్ ఎ బ్రాండ్, ఈ పేరు తెలియని లేడు. ది లైన్, వన్ లైన్ ఇస్ ఎనఫ్. వన్ లైన్ ఇస్ ఎనఫ్. సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారు. అసలు సిద్దిపేట మోడల్ కన్నా అదే పేరు వచ్చు, చాలా మంది వెంకటేష్ గారు అని తెలియకపోవచ్చు. సిద్దిపేట మోడల్ అనే చాలా మంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో గానీ ఇప్పుడు గానీ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటి? ఇంకా బుద్ధి ఏదన్నా జాబ్ చూసుకొని అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. అంటే ఈ బిగ్ బాస్ వల్ల, అగ్నిపరీక్ష వల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, తెలుసుకున్నాను అన్నట్టు ఏమైనా అనుకున్నారా? అనిపించింది, ఎందుకంటే జడ్జిమెంట్ అన్ఫేర్ ఉంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటారు, అందంగా పైకి చూడడానికి అందంగా ఉండి ప్రాపర్టీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అంటే ఇట్లా కామన్ గా మీరు ఇలా చూడడానికి ఇలా ఉన్నాను అందుకే తీసుకోలేదని అంటారు. కామనర్స్ ను, గరిబోళ్ళను, నిజమైన కామనర్లను తీసుకుంటలేదు. వాళ్ళు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. కాబట్టి ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి జడ్జిమెంట్లు కూడా ఉంటాయి అనేది నేర్చుకోగలిగిన, తెలుసుకోగలిగిన. మీ ఒపీనియన్. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా కామన్ పర్సనే, తను కూడా సెలెక్ట్ అయ్యాడు, ఫైనల్కి వచ్చాడు, తను విన్నర్ అయ్యాడు, బిగ్ బాస్ విన్నర్. సో తన గురించి ఏమంటారు? తన ప్రొఫైల్ యాక్చువల్లీ కామన్ మ్యాన్ కేటగిరీ కాకుండా సెలబ్రిటీ కేటగిరీలోనే పంపించింది మేడం తను. యాక్చువల్లీ అప్పుడు ఇంత ఫిల్టరేషన్ కూడా లేదు. ఇంకా తను వెళ్ళడం ఒక ఎత్తు, గెలవడం ఒక ఎత్తు. ఆబ్వియస్లీ అది అచీవ్మెంటే, లక్ కూడా రాసి పెట్టండి. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ 10 కి అలా ట్రై చేస్తారా? మళ్ళీ ట్రై చేస్తాం మేడం.
ఇంకా అదైతే వదలరు ఇంక మొత్తానికి. వదిలే మేడం. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఇంటికి పర్మిషన్ లేకుండా వెళ్ళి అందరిని ఎంటర్టైన్ చేయాలి. పర్మిషన్ లేకుండా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అట్లా ఉపయోగపడుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ అయితే జాబ్ చేసుకొని మంచిగా బుద్ధిగా చేసుకొని ఎక్కడ మానేయకుండా చేసుకుంటారు. మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. డన్. అంతే. మరి పెళ్లి వీటి గురించి అంటే మీరు ఇందాక అన్నారు 32 వచ్చేసింది నాకు అప్పుడే. ఎవరైనా ప్రపోజ్ చేసేటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా ప్రపోజ్ చేసేటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. రెడీ టు మింగిల్. ఓహో, మీకు మోడల్ కావాలన్నారుగా మరి? మోడల్ అమ్మాయిలే, వీడియోలు చేయాలనుకున్న వాళ్ళు, ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అంటే మీకు బాగా ఇంట్రెస్ట్, అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఓహో, రైస్. అభిరుచులు కలిసిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి.